బ్యాడ్ అని మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే అనసూయ లాంటి దానికి సపోర్ట్ చేస్తాడు కాబట్టి అన్వేష్ కూడా అలాంటోడే. ఆయన ఒక మాట్లాడే తీరు చూస్తుంటే ఆయన క్యారెక్టర్ మీకు అర్థం కావట్లేదండి. దేవుళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నాడు. బత్తకాయలు అంటున్నాడు. బత్తకాయలు అంటే ఆరెంజ్ కలర్ కదా, ఆరెంజ్ కలర్ అంటే హిందూ దేవుడి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ ఏమో లేడీస్ గురించి పుచ్చకాయలు అవేమో కీరా తీసుకొచ్చి విమర్శన ఎంత అసభ్యంగా ఎంత వల్గర్గా చూపిస్తున్నాడు అసలు. అదొకటి. మన కంట్రీలో అయి ఉండి దేశం గురించి కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. దేవుళ్ళ గురించి కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. హిందూ టెంపుల్స్ మీద ఉంటాయి కదా బొమ్మలు, విగ్రహాలు, స్టాచ్యూస్, లేడీస్ న్యూడ్గా ఉన్నాయంట. ఇంకా ఎంతో అసభ్యంగా చాలా వల్గర్గా మాట్లాడుతున్నాడు. వాటి గురించి కూడా న్యూడ్ ఉన్నాయి స్టాచ్యూస్ అని మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ అన్వేష్ వచ్చేసి ఏదైతే రేపులు జరిగాయి అంటున్నాడు ఇండియాలో, నిజమా కాదా? రేపులు యానిమల్స్ని కూడా రేప్ చేస్తాడని అసహ్యంగా మాట్లాడతాడు. గోమాతను దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అది అసలు ఒక మతానికి అయినా దేవుడికి అయినా వ్యతిరేకంగా మాట్లాడకూడదు. మరి అన్వేష్ ఎంత లుచ్చా ఎదవా, ఎంత లత్కోర ఎదవా, ఆయన మాట్లాడే తీరు చూస్తుంటే అర్థమవుతుంది కదా. ఒక లేడీస్ అంటే రెస్పెక్ట్ లేదు, దేవుళ్ళు అంటే రెస్పెక్ట్ లేదు, దేవుళ్ళు అంటే భక్తి లేదు, దేశం అంటే భక్తి లేదు. కొన్ని మగోడు అయ్యండి మగోడికి ఏమైనా సపోర్ట్ చేస్తారంటే నేను మార్నింగ్ చూశాను. నిన్న ఎవరో అన్వేష్ గురించి నెగిటివ్గా చెప్తే జస్ట్ అన్వేష్ అంటే నాకు నిన్నటి వరకు తెలీదు. మార్నింగ్ వెళ్ళి మీడియాలో చూస్తే ఏమంటున్నాడు, తెలుగు వాళ్ళనంట మగోళ్ళంట చేతకానోళ్ళంట. ఎవరికి కూడా ఆయన ఫేవరబుల్గా లేడు, అందరికీ వ్యతిరేకత. ఇలాంటి వాడిని ఏం చేయాలి అసలు మన కంట్రీకి వస్తే? చేతకానోళ్ళు అని చెప్తున్నారు. మరి వీళ్ళ డాడీ కూడా తెలియే కదా, అన్వేష్ వాళ్ళ డాడీ. మరి ఈయన ఎవరికి పుట్టినట్టు? చేతకానోడు అంటే ఏంటి దాని మీనింగ్?